ఓం శాంతి. మురళీ డేట్ 19/7/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, ప్రతి ఒక్కరూ చాలా చాలా సంతోషంగా ఉండండి. ఎందుకంటే మనందర్నీ చదివిస్తుంది స్వయంగా భగవంతుడు. ఇది ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఎవరు చదివిస్తున్నారు అని గుర్తున్నా అది కూడా యోగమే. నిన్న మన బుద్ధి రాయిగా ఉంది, ఈరోజు బాబా బంగారంగా చేశారు. ఇది కూడా గుర్తుంచుకొని సంతోషంగా ఉండాలి. భాగ్యం వికసించాలి అంటే నమ్మకం బాగా ఉండాలి. ఎంత నిశ్చయం ఉంటుందో అంత భాగ్యం తయారవుతూ ఉంటుంది. నిశ్చయం ఉన్నవారు బాగా చదువుకుంటూ ముందుకు వెళతారు. ఎందులో అయినా కొంచెం సంశయం వచ్చినా వెనకనే ఉండిపోతారు. నిశ్చయం ఉన్న వారి బుద్ధి బాబా వైపే ఉంటుంది. వారు సతో ప్రధానంగా తయారవుతారు. ఇప్పుడు మన యాత్ర పూర్తయింది. ఇప్పుడిక మన ఇంటికి వెళ్ళాలి. ఆ తర్వాత రాజధానిలోకొస్తాము. ఈ డబలు సంతోషంలో ఉండండి. తలపైన జన్మ జన్మాంతరాల పాప భారం ఉంది, దాన్ని భస్మం చేసుకోవాలి. దేహ అభిమానంలోకొచ్చి ఎటువంటి వికర్మలు చెయ్యకూడదు. సదా శక్తిశాలి భవ అన్న వరదానాన్ని పొందాలి. అందరిలో శ్రేష్ట సంకల్పాల ద్వారా శక్తి నింపే సేవ చెయ్యాలిప్పుడు. ఏ విధంగా సూర్య శక్తితో ఎన్నో కార్యాలు చేస్తున్నారు. సూర్యశక్తిని జమ చేసి, అలా మనం శ్రేష్ట సంకల్పాల శక్తిని జమ చెయ్యాలి. మన సంకల్పాలతో ఇతరుల సంకల్పాలలో బలం నింపాలి. ఈ సంకల్పాలు ఇంజెక్షన్ గా పనిచేస్తాయి. కావున శ్రేష్ట భావన, శ్రేష్ట సంకల్పాల ద్వారా పరివర్తన చేసే సేవ చేస్తూ ఉండాలి. మాస్టర్ దుఃఖహర్తలుగా అయ్యి దుఃఖాన్ని కూడా ఆత్మిక సుఖంలోకి పరివర్తన చెయ్యటమే మీ శ్రేష్ట కర్తవ్యము. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మిమ్మల్ని ఎవరు చదివిస్తున్నారో గుర్తుంచుకొని ఎల్లప్పుడూ ఇదే సంతోషంలో ఉండండి. అది కూడా మన్మనాభవయే. నిన్న మేము రాతి బుద్ధి కలవారిగా ఉండేవారిమి, ఈరోజు పారస బుద్ధి ఉన్నవారిగా అయ్యాము అని మీకు సంతోషముంది. ప్రశ్న: భాగ్యం తెరుచుకునేందుకు ఆధారమేంటి? జవాబు: నిశ్చయం. భాగ్యం తెరుచుకోవటంలో ఆలస్యం ఉంటే కుంటుతూ ఉంటారు. నిశ్చయ బుద్ధి కలవారు బాగా చదువుకొని త్వరగా ముందుకు వెళ్ళిపోతారు. ఏదైనా విషయంలో సంశయం ఉన్నట్లయితే వెనకనే ఉండిపోతారు. ఎవరైతే నిశ్చయ బుద్ధి ఉన్నవారిగా అయ్యి తమ బుద్ధిని బాబా వైపుకు పరుగులు తీస్తూ ఉంటారో వారు సతో ప్రధానులుగా అవుతారు. ఓం శాంతి. విద్యార్థులందరూ స్కూల్లో చదువుతారు. కావున వారికి తాము చదువుకొని ఎలా అవ్వాలో తెలిసి ఉంటుంది. తాము సత్తిగ పారసపురికి అధిపతులుగా అవుతారు అన్నది మధురాతి మధురమైన ఆత్మిక పిల్లల బుద్ధిలోకి రావాలి. ఈ దేహ సంబంధాలు మొదలైనవన్నిటినీ వదలాలి.
ఇప్పుడు మీరు పారసపురికి అధిపతులుగా పారసనాథులుగా అవ్వాలి. రోజంతా ఈ సంతోషం ఉండాలి. పారసపురి అని దేనినంటారో మీరు అర్థం చేసుకున్నారు. అక్కడ ఇల్లు మొదలైనవన్నీ బంగారము వెండితో ఉంటాయి. ఇక్కడైతే రాయి రప్పల ఇళ్ళున్నాయి. ఇప్పుడు మీరు మళ్ళీ రాతి బుద్ధి ఉన్న వారి నుండి పారస బుద్ధి కలవారిగా అవుతారు. పారసనాథులుగా అయ్యే తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడే రాతి బుద్ధి ఉన్న వారిని పారస బుద్ధి ఉన్న వారిగా తయారు చేస్తారు. మీరు ఇక్కడ కూర్చున్నారు, మా స్కూలు చాలా ఉన్నతోన్నతమైనది అని ఇప్పుడు మీకు తెలుసు. ఇంతకన్నా పెద్ద స్కూలు ఇంకా ఏదీ ఉండదు. ఈ స్కూలు ద్వారా మీరు కోటాను రెట్ల భాగ్యవంతులుగా విశ్వాధిపతులుగా అవుతారు. కావున పిల్లలైన మీకు ఎంత సంతోషముండాలి. ఈ రాతిపురి నుండి పారసపురిలోకి వెళ్లేందుకు ఇది పురుషోత్తమ సంగమ యుగం. నిన్న రాతి బుద్ధి ఉన్నవారిగా ఉండేవారు ఈరోజు పారస బుద్ధి కలవారిగా అవుతున్నారు. ఈ విషయం బుద్ధిలో సదా ఉన్న అది కూడా మన్మనాభవయే. చదివించేందుకు స్కూల్లోకి టీచర్ వస్తారు. ఇప్పుడు టీచర్ వచ్చారు అని విద్యార్థుల మనస్సులో ఉంటుంది. స్వయంగా భగవంతుడే మా శిక్షకుడు అని పిల్లలైన మీరు కూడా భావిస్తారు. వారు మనల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తారు. మరి తప్పకుండా సంగమంలో వస్తారు కదా. మనుషులు ఇంకా పిలుస్తూనే ఉన్నారు. మరియు వారు ఇక్కడకు వచ్చేశారు అని పిల్లలైన మీకు తెలుసు. కల్పపూర్వం కూడా ఇలా జరిగింది. కావుననే వినాశన కాలే విపరీత బుద్ధి అని వ్రాసి ఉంది. ఎందుకంటే వారు రాతి బుద్ధి కలవారు. మీది వినాశన కాలే ప్రీతి బుద్ధి. మీరు పారస బుద్ధి కలవారిగా అవుతున్నారు. కావున మనుషులు త్వరగా అర్థం చేసుకునే విధంగా అటువంటి యుక్తినేదైనా రచించాలి. ఇక్కడికి కూడా ఎంతో మందిని తీసుకొస్తారు. శివ్ బాబా బ్రహ్మ తనువులో ఎలా చదివిస్తారు, వారు ఎలా వస్తారు అని అంటారు. ఏమీ అర్థం చేసుకోరు. ఇన్ని సెంటర్ల వద్దకు ఎందరో వస్తారు. నిశ్చయ బుద్ధి ఉంది కదా. అందరూ శివ భగవాను వాచ అని అంటారు. శివుడే అందరికీ తండ్రి. కృష్ణుడిని అలా అందరికీ తండ్రి అని అనరు. ఇందులో తిక్కమక్క పడే విషయమేదీ లేదు. కానీ భాగ్యంలో ఆలస్యంగా తెరుచుకునేది ఉంటే కుంటుతూ ఉంటారు. తక్కువగా చదివే వారిని మీరు కుంటుతున్నారు అని అంటారు. సంశయ బుద్ధి ఉన్నవారు వెనకనే ఉండిపోతారు. నిశ్చయ బుద్ధి ఉన్నవారు బాగా చదువుకునేవారు అందరికన్నా ముందు పరుగులు తీస్తూ ఉంటారు. ఎంత సాధారణంగా అర్థం చేయించబడుతుంది. ఆత్మలు పరుగులు తీస్తూ లక్ష్యం వరకు చేరుకొని మళ్ళీ తిరిగి వస్తాయి. బుద్ధిని త్వరగా శివబాబా వద్దకు పరుగులు తీస్తే సతో ప్రధానంగా అయిపోతారు అని బాబా అంటారు.
ఇక్కడ బాగానే అర్థం చేసుకుంటారు. బాణం తగులుతుంది, మళ్ళీ బయటకు వెళ్ళగానే అంతమైపోతారు. బాబా జ్ఞాన ఇంజెక్షన్ ఇస్తే దాని నష ఎక్కాలి కదా, కానీ అది ఎక్కనే ఎక్కదు. ఇక్కడ జ్ఞాన అమృత కలశంలోంచి తాగుతారు, దానితో ప్రభావం పడుతుంది. బయట వెళ్ళటంతోనే మర్చిపోతారు. జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు, సద్గతి దాత, ముక్తి ప్రదాత ఒక్క బాబానే అని పిల్లలకు తెలుసు. వారు ప్రతి విషయపు వారసత్వాన్నిస్తారు. పిల్లలు మీరు కూడా పూర్తి సాగరులుగా అవ్వండి అని అంటారు. నాలో ఎంత నష ఉందో అంతటి జ్ఞానాన్ని మీరు కూడా ధారణ చెయ్యండి. శివ్ బాబాకు దేహ నష లేదు. పిల్లలు నేనైతే సదా శాంతిగా ఉంటాను. మీకు కూడా ఎప్పుడైతే దేహం లేదో అప్పుడు నష లేదు అని బాబా చెప్తారు. ఇది నా వస్తువు అని శివ్ బాబా అన్నారు. ఈ తనువుని అద్దెకు తీసుకున్నారు. అద్దెకు తీసుకున్న వస్తువు ఎప్పుడూ మనది కాదు. నేను ఇతనిలోకి కొద్ది సమయం కోసం సేవ కోసం ప్రవేశించాను. ఇప్పుడు పిల్లలైన మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి. భగవంతుణ్ణి కలుసుకునేందుకు పరుగులు తీయాలి. ఎన్నో యజ్ఞ తపాదులు చేస్తూ ఉంటారు, కానీ వారు ఎలా లభిస్తారు అన్నది అర్థం చేసుకోరు. ఏదో ఒక రూపంలో భగవంతుడు వస్తారు అని అర్థం చేసుకుంటారు. బాబా అయితే చాలా సహజంగా అర్థం చేయిస్తారు. మీరు ప్రదర్శనలో కూడా అర్థం చేయించండి. సత్యత్రేతాయుగాల ఆయు కూడా వ్రాసి ఉంది. అందులో 2500 సంవత్సరాల వరకు పూర్తిగా యాక్యురేట్గా ఉంటుంది. సూర్యవంశీయుల తర్వాత చంద్రవంశీయులు ఉంటారు. మళ్ళీ రావణ రాజ్యం ప్రారంభమైనట్లు చూపించండి. ఆ తర్వాత భారతదేశం పతితంగా అయ్యింది. ద్వాపర కలియుగాలలో రావణ రాజ్యం ఉంది. తిథి తారీఖు అన్నీ ఉన్నాయి. మధ్యలో సంగమ యుగాన్ని పెట్టండి. రధికుడు కూడా తప్పకుండా రావాలి కదా. ఈ రథంలోకి ప్రవేశించి బాబా రాజయోగాన్ని నేర్పిస్తారు. తద్వారా లక్ష్మీనారాయణలుగా అవుతారు. ఎవరికైనా అర్థం చేయించటం చాలా సహజం. లక్ష్మీనారాయణల వంశం ఎన్నాళ్లు కొనసాగింది? మిగిలిన వంశాలన్నీ హద్దులోనివి. ఇది అనంతమైనది. ఈ అనంతమైన చరిత్ర తెలుసుకోవాలి కదా. ఇప్పుడిది సంగమ యుగం. మళ్ళీ దైవీ రాజ్య స్థాపన జరుగుతుంది. ఈ రాతి పురి అయిన పాత ప్రపంచం వినాశనం జరగనున్నది. వినాశనం జరగకపోతే కొత్త ప్రపంచం ఎలా తయారవుతుంది? కొత్త ఢిల్లీ అని అంటారు, కానీ కొత్త ఢిల్లీ ఎప్పుడుంటుందో ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. కొత్త ప్రపంచంలో కొత్త ఢిల్లీ ఉంటుంది. యమునా నది తీరంపై భవనాలు ఉంటాయి అని కూడా గానం చేస్తారు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు కొత్త ఢిల్లీ పారసపురి అని అంటారు.
కొత్త రాజ్యమైతే సత్యుగంలో లక్ష్మీనారాయణులదే ఉంటుంది. డ్రామా ఏ విధంగా ప్రారంభమవుతుందో అది కూడా మనుషులు మర్చిపోయారు. ముఖ్యమైనటువంటి పాత్రధారులు ఎవరెవరు ఉన్నారో అది కూడా తెలుసుకోవాలి కదా. పాత్రధారులైతే ఎందరో ఉన్నారు. కావున ముఖ్యమైన పాత్రధారులను మీరు తెలుసుకుంటారు. మీరు కూడా ముఖ్యమైన పాత్రధారులుగా అవుతున్నారు. అందరికన్నా ముఖ్యమైనటువంటి పాత్రను మీరు అభినయిస్తున్నారు. మీరు ఆత్మిక సమాజ సేవకులు. మిగిలిన సమాజ సేవకులందరూ భౌతికమైన వారు. మీరు ఆత్మలకు అర్థం చేయిస్తారు. చదువుకునేది ఆత్మనే. మనుషులు దేహం చదువుకుంటుంది అని భావిస్తారు. ఆత్మ ఇంద్రియాల ద్వారా చదువుకుంటుంది అన్నదెవ్వరికీ తెలియదు. ఆత్మ అయిన మనం బ్యారిస్టరు మొదలైన వారిగా అవుతాము. బాబా మనల్ని చదివిస్తారు. సంస్కారాలు కూడా ఆత్మలోనే ఉంటాయి. సంస్కారాలను కూడా తీసుకువెళతారు. మళ్ళీ వచ్చి కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తారు. సత్యుగంలో ఏ విధంగా అయితే రాజ్యం కొనసాగిందో అలాగే మళ్ళీ ప్రారంభమవుతుంది. ఇందులో ఏమీ అడగవలసిన అవసరం ఉండదు. దేహ అభిమానంలోకి ఎప్పుడూ రాకండి. ఇదే ముఖ్యమైన విషయం. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఎటువంటి వికర్మలు చెయ్యకండి. స్మృతిలో ఉండండి. లేకపోతే ఒక వికర్మకు 100 రెట్ల భారం ఏర్పడుతుంది. ఎముకలన్నీ విరిగిపోతాయి. ఇందులో ముఖ్యం వికారం కామ వికారం. పిల్లలు ఎంతగానో విసిగిస్తూ ఉంటారు. అప్పుడు కొట్టవలసి వస్తుంది అని కొందరంటారు. ఇది అడగవలసిన విషయమేమీ కాదు. దీనిని పైసాకు విలువ చెయ్యని చిన్న పాపము అని అంటారు. మీ శిరస్సు పైన జన్మ జన్మాంతరాల పాపాలున్నాయి. ముందు వాటినైతే భస్మం చేసుకోండి. బాబా పావనంగా అయ్యేందుకు చాలా సహజమైన ఉపాయాన్ని తెలియచేస్తారు. మీరు ఒక్క బాబా స్మృతి ద్వారా పావనంగా అయిపోతారు. పిల్లలతో భగవాను వాచ ఆత్మలైన మీతో నేను మాట్లాడతాను. ఇంకా ఏ మానవ మాతృలు ఇలా అర్థం చేసుకోలేరు. వారు స్వయాన్ని శరీరంగానే భావిస్తారు. నేను ఆత్మలకు అర్థం చేయిస్తాను అని బాబా అంటారు. ఆత్మలు మరియు పరమాత్మ మేళా జరుగుతుంది అన్న గాయనం కూడా ఉంది. ఇందులో ఎటువంటి శబ్దం చెయ్యవలసిన అవసరం లేదు. ఇది చదువు. దూర దూరాల నుండి బాబా వద్దకు వస్తారు. నిశ్చయ బుద్ధి ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి ముందు ముందు ఎంతో ఎక్కువగా ఆకర్షణ కలుగుతుంది. ఇప్పుడంతటి ఆకర్షణ కలగటం లేదు. ఎందుకంటే స్మృతి చెయ్యటం లేదు. యాత్ర నుండి ఎప్పుడైతే తిరిగి వస్తారో అప్పుడు ఇంటికి సమీపంగా వస్తున్న కొద్దీ ఇల్లు గుర్తొస్తాయి, పిల్లలు గుర్తొస్తారు,
ఇంటికి చేరుకోవటంతోనే ఎంతో సంతోషంగా వచ్చి కలుసుకుంటారు. సంతోషం పెరిగిపోతూ ఉంటుంది. మొట్టమొదట భార్య గుర్తొస్తుంది, ఆ తర్వాత పిల్లలు మొదలైన వారంతా గుర్తొస్తారు. ఇప్పుడు మేము ఇంటికి వెళుతున్నాము అని మీకు గుర్తొస్తుంది. అక్కడ బాబా మరియు పిల్లలే ఉంటారు. డబల్ సంతోషం ఉంటుంది. శాంతిధామమైన ఇంటికి వెళతారు. మళ్ళీ రాజధానిలోకి వస్తారు. కేవలం స్మృతి చెయ్యాలి. బాబా మన్మనాభవ అని అంటారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యండి. బాబా పిల్లలైన మిమ్మల్ని పూలలాగా చేసి నయనాలపై కూర్చోపెట్టుకొని తమతో పాటు తీసుకువెళతారు. కొద్దిగా కూడా కష్టం లేదు. తేనెటీగల గుంపు ఉంటుంది కదా, అదే విధంగా ఆత్మలైన మీరు కూడా బాబా వెనక వెళతారు. పావనంగా అయ్యేందుకు మీరు బాబాని స్మృతి చెయ్యాలి, కానీ ఇంటిని కాదు. బాబా దృష్టి మొట్టమొదట పేద పిల్లల వైపుకు వెళుతుంది. బాబా పేదల పాలిటి పెన్నిది కదా. మీరు కూడా సేవను చేసేందుకు పల్లెటూరికి వెళతారు. నేను కూడా మీ ఊరికి వచ్చి పారసపురిగా తయారు చేస్తాను అని బాబా అంటారు. ఇప్పుడిది నరకం, పాత ప్రపంచం. దీనిని తప్పకుండా వదిలేయాలి. కొత్త ప్రపంచంలో కొత్త ఢిల్లీ ఉంటుంది. ఇది సత్యుగంలోనే ఉంటుంది. అక్కడ రాజ్యం కూడా మీదే ఉంటుంది. మేము మళ్ళీ కల్ప పూర్వం వలె మా రాజధానిని స్థాపించుకుంటున్నాము అని మీకు నష కలుగుతుంది. మేము ఇలా ఇళ్ళు నిర్మిస్తాము అని అయితే అనరు కదా. మీరు అక్కడికి వెళితే ఆటోమేటిక్ గానే అన్నీ నిర్మించటం మొదలు పెడతారు. ఎందుకంటే ఆత్మలో ఆ పాత్ర నిండి ఉంది. ఇక్కడ కేవలం చదువుకునే పాత్ర ఉంది. అక్కడ మీ బుద్ధిలోకి మేము ఇలా భవనం నిర్మిస్తాము అని దానంతటదే వస్తుంది. కల్పపూర్వం తయారు చేసినట్లుగా తయారు చెయ్యటం మొదలు పెడతారు. ఆత్మలో కూడా ముందే రచింపబడి ఉంది. ఏ భవనాలలో అయితే మీరు కల్పముంటారో ఆ భవనాన్నే మీరు నిర్మిస్తారు. ఈ విషయాలను కొత్త వారెవరూ అర్థం చేసుకోలేరు. కొత్త పాయింట్స్ వెలువడుతూ ఉంటాయి. అది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. పిల్లలు, నేను ఈ రథంపై సదా స్వారీ చేస్తూ ఉండటంలో నాకు సుఖమేమీ లేదు. నేనైతే పిల్లలైన మిమ్మల్ని చదివించటానికి వస్తాను. ఇలా ఈ రథంపై స్వారీ చేస్తూ సదా కూర్చోను. ఎక్కడైనా రథంపై రాత్రింబవళ్ళు స్వారీ చేస్తారా? వారు ఒక్క క్షణంలో వచ్చి వెళ్ళగలుగుతారు. సదా కూర్చునే నియమం లేదు. చదివించేందుకు బాబా ఎంత దూరం నుండొస్తారు? వారి ఇల్లు అదే కదా. రోజంతా శరీరంలో కూర్చోరు.
వారికి సుఖమే అనుభవం అవ్వదు. పంజరంలో చిలక చిక్కుకుంటుంది కదా. మీకు అర్థం చేయించటానికి నేను ఈ శరీరాన్ని అద్దెకు తీసుకుంటాను. మమ్మల్ని చదివించేందుకు జ్ఞాన సాగరుడైన తండ్రి వస్తారు అని మీరంటారు. సంతోషంలో ఒళ్ళు పులకరించిపోవాలి. ఆ సంతోషం మళ్ళీ తగ్గకూడదు. నాథుడు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఒకే రథంపై ఇద్దరు సదా స్వారీ చెయ్యగలరా? శివ్ బాబా తమ ధామంలో ఉంటారు. వారు ఇక్కడకు వస్తారు. ఇక్కడకు వచ్చేందుకు పెద్ద సమయమేమీ పట్టదు. రాకెట్లు ఎంత తీవ్రంగా ఉంటాయో చూడండి. శబ్ద వేగం కన్నా ఎక్కువ వేగంతో వెళతాయి. ఆత్మ కూడా చాలా చిన్న రాకెట్. ఆత్మ ఎలా పరిగెడుతుందో చూడండి. ఇక్కడ నుండి ఒక్క క్షణంలో లండన్ వెళ్ళిపోతుంది. ఒక్క క్షణంలో జీవన ముక్తి అని అంటారు. బాబా స్వయము ఒక రాకెట్టే. నేను మిమ్మల్ని చదివించటానికి వస్తాను, మళ్ళా ఇంటికి వెళతాను అని అంటారు. ఈ సమయం చాలా బిజీగా ఉంటాను. నేను దివ్య దృష్టి దాతను కావున భక్తులను సంతృప్తి పరచవలసి ఉంటుంది. నేను మిమ్మల్ని చదివిస్తాను. సాక్షాత్కారాలు లభించాలని భక్తులు కోరుకుంటారు. లేక ఏదో ఒకటి యాచిస్తూ ఉంటారు. అందరికన్నా ఎక్కువగా జగదంబ దగ్గరకు వెళ్లి యాచిస్తారు. మీరు జగదాంబలు కదా. మీరు విశ్వరాజ్య అధికారము అనే దానం ఇస్తారు. పేదవారికి దానం లభిస్తుంది కదా. మనం కూడా పేదవారిమే. కావున శివ్ బాబా స్వర్గ రాజ్య అధికారాన్ని దానం చేస్తారు. ఇంకా ఏ దానము లేదు. కేవలం బాబాని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. శాంతిధామంలోకి వెళ్ళిపోతారు అని అంటారు. నన్ను స్మృతి చేసినట్లయితే నేను గ్యారెంటీ ఇస్తాను. మీ ఆయువు కూడా పెరిగిపోతుంది. సత్యుగంలో మృత్యువన్న మాటే ఉండదు. అది కూడా అమరలోకం. అక్కడ మృత్యువన్న మాటే ఉండదు. కేవలం ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు. దీనిని ఏమైనా మృత్యువు అని అంటారా? అది అమరపురి. నేను చిన్న పిల్లవాడిగా అవ్వాలి అని సాక్షాత్కారం అవుతుంది. అది సంతోషకరమైన విషయం. ఇప్పుడు వెళ్ళి చిన్న పిల్లవాడిగా అవ్వాలి అని బాబాకు మనస్సులో కలుగుతుంది. నోట్లో బంగారపు స్పూను ఉంటుందని తెలుసు. చాలా కాలం తర్వాత కలిసిన పిల్లవాడిని మరి బాబా ఎంతగా ప్రేమిస్తారు. నాలోకి ప్రవేశిస్తారు. ఇది కూడా ఒక ఆటే కదా. ఆటలో ఎప్పుడూ సంతోషమే ఉంటుంది. తప్పకుండా చాలా చాలా భాగ్యశాలి రథము అని కూడా తెలుసు. జ్ఞాన సాగరుడు వీరిలోకి ప్రవేశించి మీకు జ్ఞానాన్ని ఇస్తారు అన్న గాయనం కూడా ఉంది. పిల్లలైన మిమ్మల్ని స్వయంగా భగవంతుడే వచ్చి చదివిస్తారు అన్న సంతోషం ఎంతగానో ఉంది. భగవంతుడు స్వర్గ రాజ్య స్థాపనను చేస్తారు. మనం వారి పిల్లలం
కావున మరి మనం నరకంలో ఎందుకున్నాం? ఇది ఎవరి బుద్ధిలోకి రాదు. మీరు భాగ్యవంతులు, విశ్వాధిపతులుగా అయ్యేందుకు చదువుకుంటారు. ఇటువంటి చదువుపై ఎంతటి ధ్యాస ఉండాలి? మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, ఇప్పుడు మా యాత్ర పూర్తయింది. ముందు మేము మా ఇల్లైన శాంతిధామంలోకి వెళతాము. ఆ తర్వాత మన రాజధానిలోకి వస్తాము అన్న డబల్ సంతోషంలోనే ఉండాలి. రెండో పాయింట్, శిరస్సుపై జన్మ జన్మాంతరాల పాపపు భారం ఏదైతే ఉందో దానిని భస్మం చేసుకోవాలి. దేహ అభిమానంలోకి వచ్చి ఎటువంటి వికర్మలను చెయ్యకూడదు. వరదానం, శ్రేష్ఠ సంకల్పాల సహయోగం ద్వారా సర్వులలో శక్తిని నింపే శక్తిశాలి ఆత్మ భవ. సదా శక్తిశాలి భవ అన్న వరదానాన్ని ప్రాప్తి చేసుకొని సర్వ ఆత్మలలో శ్రేష్ఠ సంకల్పాల ద్వారా బలాన్ని నింపే సేవను చెయ్యండి. ఏ విధంగా ఈ రోజుల్లో సౌరశక్తిని జమ చేసి అనేక కార్యాలను సఫలం చేస్తారో అలా శ్రేష్ఠ సంకల్పాల శక్తి ఎంతగా జమ అవ్వాలంటే దాని ద్వారా ఇతరుల సంకల్పాలలో బలం నిండాలి. ఈ సంకల్పాలు ఇంజెక్షన్ లాగా పనిచేస్తాయి. వీటి ద్వారా లోపల ఆలోచనలో శక్తి వస్తుంది. కావున ఇప్పుడు శ్రేష్ఠ భావన మరియు శ్రేష్ఠ సంకల్పాల ద్వారా పరివర్తన చేసే ఈ సేవ ఆవశ్యకత ఉంది. స్లోగన్, మాస్టర్ దుఃఖహర్తలుగా అయ్యి దుఃఖాన్ని కూడా ఆత్మిక సుఖంలోకి పరివర్తన చెయ్యటమే మీ శ్రేష్ఠ కర్తవ్యం. అవ్యక్త ప్రేరణ పాయింట్, సంకల్ప శక్తిని జమ చేసుకొని శ్రేష్ఠ సేవకు నిమిత్తులుగా అవ్వండి. కొంతమంది పిల్లలు అప్పుడప్పుడు చాలా పెద్ద ఆటను చూపిస్తారు. వ్యర్థ సంకల్పాలు ఎంత జోరుగా వస్తాయంటే వాటిని కంట్రోల్ చెయ్యలేకపోతారు. మళ్ళీ ఆ సమయంలో ఏం చెయ్యాలి, జరిగిపోయింది కదా అని అంటారు. ఆపలేరు. ఏదొస్తే అది చేసేస్తారు. కానీ వ్యర్థం కోసం కంట్రోలింగ్ పవర్ కావాలి. ఎలా అయితే ఒక్క సమర్థ సంకల్పానికి కోటాను రెట్లుగా ఫలం లభిస్తుందో అలాగే ఒక్క వ్యర్థ సంకల్పం యొక్క లెక్కాచారం ఉదాసీనులుగా అవ్వటం, దుఃఖితులుగా అవ్వటం, లేక సంతోషం మాయమైపోవటం, దీనిని కూడా ఒక్కటికి అనేక రెట్ల లెక్కతో అనుభవం చేస్తారు. ఓం శాంతి.